లైఫ్ లో ఈజీగా బ్రతకాలి అంటే చిన్న చిన్న డ్రీమ్స్ పెట్టుకొని చిన్న చిన్న కంఫర్ట్స్ తో లైఫ్ లో సెటిల్ అయిపోవడం కాదు. మీ లైఫ్ ని చేంజ్ చేయాలి అంటే మీకు కావాల్సింది ఈ బెస్టీ, పూకి, బిఎఫ్ఎఫ్ ఇవి కావు. మీ లైఫ్ ని చేంజ్ చేయాలంటే మీకు ఫ్రెండ్స్ కింద మారాల్సింది మీ పెయిన్, మీ స్ట్రగుల్, మీ డిసిప్లిన్. ఇవే మీ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోవాలి. నాకు తెలుసు చెప్పినంత ఈజీ కాదు అని, చాలా హార్డ్ గా ఉంటుందని నాకు తెలుసు. మీ డ్రీమ్ ని లివ్ చేయడం హార్డ్ అయితే, మీ లైఫ్ ని చేంజ్ చేయడం హార్డ్ అయితే, మీ గోల్స్ రీచ్ అవ్వడం కూడా అంతే హార్డ్ గా మారుతుంది. అందుకే ఆ హార్డ్నెస్ ని ఈజీగా మార్చుకోండి, ఆ హార్డ్నెస్ ని అలవాటు చేసుకోండి. చాలా సార్లు టార్గెట్ ని చూసి మనం ఇలా ఫీల్ అవుతాం, నేను ఇది చేయగలనా, నేను ఇది చేయలేనేమో అని భయపడుతూ ఉంటారు. అదే పాయింట్ లో చాలా మంది ఫెయిల్ అయ్యి లైఫ్ అక్కడే ఆగిపోయిందని అనుకుంటారు. అందుకే చాలా మంది ఈజీ రూట్ ని చూస్ చేసుకుంటారు. ఈజీగా వచ్చే సక్సెస్ ఎప్పుడూ కూడా ఈజీగానే వెళ్ళిపోతుంది. లైఫ్ లో కిందన ఉండడానికి ఎఫర్ట్స్ కాదు, మోటివేషన్ కాదు, సింపుల్ గా చెప్పాలంటే ట్రై చేయకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే టాప్ కి రావాలి అంటే అది మీ విల్ పవర్, మీ పేషెన్స్, మీ డిసిప్లిన్ ఇవన్నీ కలగలిపితేనే వస్తుంది. నీతో నువ్వు ఒక మాట డైలీ చెప్పుకో, ఎస్ ఐ విల్ ఛాలెంజ్ మై సెల్ఫ్. నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ అని అనుకోవాలి. లైఫ్ లో ఈజీగా వెళ్లే దారులకి గ్రేట్నెస్ ఏం దొరకదు. మీ పొటెన్షియల్ ని డిస్కవర్ చేయాలి అంటే మీ స్కిల్స్, మీ టాలెంట్ ప్రతిదీ అన్లాక్ చేయాల్సి ఉంటుంది. స్ట్రగల్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఆలోచించి చూడండి, ఒక టేమ్ హార్స్ మీద హార్స్ రైడింగ్ నేర్చుకోవడం ఎప్పటికీ కుదరదు. ఏరోప్లేన్ ఎగరాలి అంటే ఎయిర్ రెసిస్టెన్స్ ఉండాలి. లైఫ్ లో కూడా అదే పాలసీ. ప్రెజర్, డిఫికల్టీ ఇవన్నీ నీకు గ్రోత్ ఇస్తాయి. సో ఒక విషయం అర్థం చేసుకో, ఫ్యాక్ట్ ఏంటంటే హార్డ్ గా ఉంటేనే, హార్డ్నెస్ ని ఫేస్ చేస్తేనే నీ గోల్ కి రీచ్ అవ్వగలవు, కనీసం దగ్గరలోకైనా వెళ్ళగలవు. అందుకే హార్డ్నెస్ ని అవాయిడ్ చేయకండి, ప్రెజర్ ని అలవాటు కింద మార్చుకోండి. నీ లైఫ్ లో హార్డ్ అనిపిస్తుందా, పర్వాలేదు, మంచిదే, అలవాటు చేసుకో. ఎందుకంటే అది నీకు ఒక ఆపర్చునిటీ గ్రో అవ్వడానికి. ఇలా ఆలోచించు, నీ ఆలోచన విధానం మార్చుకో. కంఫర్ట్ జోన్ లో ఉంటే ఫ్యూచర్ లో లైఫ్ కంఫర్ట్ గా ఉండదు, ఇది 100% నిజం. ఈ మూమెంట్ లో హార్డ్ వర్క్ ని అవాయిడ్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత నీకన్నా తక్కువ టాలెంట్ ఉన్నవాడు నీకన్నా పై పొజిషన్ లో ఉంటాడు, నీకన్నా చాలా దూరం వెళ్ళిపోతాడు ఎదిగిపోయి. అందుకే ఆ టైంలో రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు అంటే ఇవాళ నువ్వు ఈ హార్డ్నెస్ ని ఫేస్ చేయక తప్పదు. నీకు ప్రతిదీ కావాలి గొప్పగా అని అనుకుంటే మీ డ్రీమ్స్, మీ సక్సెస్ ప్రతిదీ కంఫర్ట్ జోన్ లో ఉండకూడదు. కంఫర్ట్ లో ఉంటే ఇవేమీ దొరకవు. సో అందుకే అన్కంఫర్టబుల్ గా ఉండడాన్ని ప్రేమించడం అలవాటు చేసుకోండి. గ్రోత్ అంటే పెయిన్, గ్రోయింగ్ పెయిన్స్ అని ఎందుకు అంటారో తెలుసా? ఎందుకంటే రియల్ గ్రోత్ ఎప్పుడు హర్ట్ చేస్తుంది కాబట్టి. లూజర్స్ ఎప్పుడు కూడా కంఫర్ట్ కోసం పడుకుంటారు, తింటారు, ఖాళీగా తిరుగుతారు. మరి విన్నర్స్ పెయిన్ కోసం రన్ చేస్తారు. అంటే పెయిన్ కోసం వాళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్ అన్నిటిని కూడా ఎదుర్కొంటారు. ఎందుకంటే పెయిన్ లోనే బెస్ట్ వర్షన్ ఫామ్ అవుతుంది. హార్డ్ సిచ్యువేషన్స్ లోనే నీ ఒక రియల్ రూపం బయటకు వస్తుంది, నీ రియల్ స్కిల్స్ బయటకు వస్తాయి. సో ఒకసారి నిన్ను అడిగి చూడు, నా ఫీలింగ్స్ హర్ట్ అవుతున్నాయా అని, నా గ్రేట్నెస్ మిస్ చేస్తున్నానా అని, లేదా నేను నా ఫీలింగ్స్ అన్నిటిని పక్కన పెట్టి, నా కంఫర్ట్ జోన్ ని పక్కన పెట్టి రియల్ స్ట్రగల్ లోకి ఎంటర్ అయ్యానా అని అడిగి చూడండి. లైఫ్ లో ఈ చిన్న కోట్ ప్రతి ఒక్కరు వినే ఉంటారు, నో పెయిన్ నో గెయిన్ అని. మీరు ఫేస్ చేస్తున్న ఈ స్ట్రగుల్ ని ప్రౌడ్ గా ఫీల్ చేయండి. బికాస్ ఇది నీకు స్కిల్స్, క్యారెక్టర్, స్ట్రెంగ్త్ అన్నిటినీ ఇస్తాయి. కంప్లైంట్ చేయడం మానేసి ఈ స్ట్రగుల్స్ ని సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే అది నీకు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. కాబట్టి ఈ కాలంలో ప్రతి దానికి కంప్లైంట్స్ ఎక్కువైపోతున్నాయి. కానీ మనం ప్రాబ్లమ్ సాల్వర్ అవ్వాలి అంటే ముందు ఆ బిల్డ్ అయ్యే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి లీడర్ అవ్వాలి. మంచి విషయాలు ఎప్పుడు కూడా టైం పడతాయి. హార్డెస్ట్ థింగ్స్ లైఫ్ లో మంచి మంచి రివార్డ్స్ ఇస్తాయి, నువ్వు ఊహించలేవు కూడా. నెక్స్ట్ టైం ఏదైనా గొప్పగా చేయడానికి ఆలోచించినప్పుడు హార్డ్నెస్ ని ఎక్స్పెక్ట్ చేసి ముందుగానే ప్రికాషన్ తీసుకొని జాగ్రత్తగా నడుచుకోండి. కష్టపడండి, వర్క్ చేయండి, మీ సక్సెస్ ని డిమాండ్ చేయండి. అప్పుడు మీకు అనుకున్నంత సంపద ఆటోమేటిక్ గా వస్తుంది. ఎవడో చెప్పినవి మనం చేస్తే ఒకటి కింద బానిస అవుతాం. అదే మీ యాక్షన్స్ తో ప్రూవ్ చేస్తే, మీ టాలెంట్ ని షోకేస్ చేస్తే రివార్డ్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. మీ యాక్షన్ లోనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాబట్టి రిమెంబర్, ఏదైతే ఈజీగా ఉందని చేస్తున్నావో రాబోయే లైఫ్ కష్టంగా మారుతుంది. ఏదైతే ఇప్పుడు హార్డ్ గా ఉందని నువ్వు ఫేస్ చేస్తూ, స్ట్రగుల్ ని ఫేస్ చేస్తూ ముందుకు వెళ్తున్నావో రాబోయే లైఫ్ చాలా చాలా ఈజీగా మారిపోతుంది. మీ యాక్షన్స్ తో వరల్డ్ కి చెప్పండి నీకేం కావాలో అని తెలియపించండి. నువ్వు ఏం కోరుకుంటున్నావు అనేది వాళ్ళ కంటికి కనిపించేలా చేయండి. హార్డ్ థింగ్స్ ఇప్పుడు చేస్తే నీకన్నా గొప్పగా ఎవడు ఎదగలేడు. లైఫ్ లో ఏది కూడా సింపుల్ గా చిటికేసినంత మాత్రాన్ని అయిపోదు. నువ్వు చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది. నువ్వు అనుకున్నది జరిగేలాగా చెయ్యాలి. మేక్ ఇట్ హ్యాపెన్. అలాగే ప్రూవ్ టు యువర్ సెల్ఫ్ యూ కెన్ డూ హార్డ్
థింగ్స్. అండ్ ఆ హార్డ్ థింగ్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలో తెలుసా? ఇప్పుడే, రైట్ నౌ. మీ అందరూ కూడా నేను చెప్పింది ఓకే అనుకుంటే రైట్ నౌ అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో ఎలా అనిపించిందో నాకు తెలియపించండి. కమెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. మీకు ఏదైనా మంచి వీడియో కావాలి అనిపిస్తే ఆ కాన్సెప్ట్ నేమ్ టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.